మనం ఈరోజు హెచ్టిఎంఎల్ నేర్చుకుందాం. హెచ్టిఎంఎల్ వల్ల ఏమేమి యూజెస్ ఉంటాయి, అసలు హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, అసలు హెచ్టిఎంఎల్ని ఎందుకు యూజ్ చేస్తారు, ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అనేది పర్టికులర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ డే కాబట్టి మన మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేయండి. ఓకే, దెన్ స్టార్ట్ ఫర్ అవర్ హెచ్టిఎంఎల్. హెచ్టిఎంఎల్ అంటే ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్టిఎంఎల్ మీన్స్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హెచ్టిఎంఎల్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారనేది మనకు ఒక ఎగ్జాంపుల్తో చూపిస్తాను మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఈ కామర్స్ వెబ్సైట్ని చెక్ చేద్దాం. గూగుల్లోకి వెళ్ళండి. ఈ కామర్స్ వెబ్సైట్ అమెజాన్. అమెజాన్ మనకి ఇది కనిపిస్తుందా పైన? ఆల్, ఎంఎక్స్ ప్లేయర్, సేల్, బెస్ట్ సేలర్స్, మొబైల్స్, టుడే డీల్స్, ప్రైమ్, ఇమేజెస్, ఏదానికి కాదు అవి. ఇప్పుడు ఈ ఇమేజ్ని క్లిక్ చేస్తే దీనికంటూ సపరేట్ ఒక బ్యాక్గ్రౌండ్ కానీ, దీనికంటూ ఒక స్టాక్ వాల్యూస్ కానీ, హెడ్లైన్స్ కానీ, ప్రైజెస్ కానీ, ఆఫర్సెస్ కానీ, ఏ టైంకి డెలివరీ చేసి ఇస్తుందన్న కానీ, ఇదంతా ఒక స్ట్రక్చర్ ఫామ్లో ఉంది. ఏదేది ఎక్కడెక్కడ ఉండాలనేది, ఎంత లెంత్లో ఉందనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా ఉంది. కాబట్టి ఈ లేఅవుట్ ఇది చూడడానికి ఇంత అందంగా ఉంటుంది, ఇంత డిజైనబుల్గా కనిపిస్తుంది అంటే దీనికి మెయిన్ రీజన్ ఈజ్ హెచ్టిఎంఎల్. ఇది రీజన్. ఈ స్ట్రక్చర్ని అంతా డిజైన్ చేయడానికి, ఫ్రేమ్ అవుట్ని అంతా డిజైన్ చేయడానికి సెర్చ్ బాక్స్ ఇక్కడ ఉండాలి, ఈ అమెజాన్ అనేది ఇక్కడ ఉండాలి, లాంగ్వేజెస్ కానీ, సైన్ ఇన్ కానీ, ఆర్డర్స్ కానీ, కార్డు కానీ, ఎక్కడెక్కడ ఏ పేజ్లో ఎక్కడ ఏది ఉండాలనేది డిసైడ్ చేసేది హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ అనమాట. ఈ స్ట్రక్చర్ని బేస్ చేసుకునే ఫ్రేమ్ వర్క్స్, లేఅవుట్స్ అనేటివి డిజైన్ చేయబడి ఉంటాయి. సో హెచ్టిఎంఎల్ అనేది మెయిన్ కాన్సెప్ట్ అండ్ ఈజీ కూడా ఉంటుంది. సో హెచ్టిఎంఎల్ నేర్చుకుంటే మనకు జావా అనేది, రియాక్ట్ అనేది కూడా కొంచెం హెల్ప్ అవుతుంది ఆ లాంగ్వేజెస్కి. సో ఇదన్నమాట. సో మనం ఒకసారి కోడ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో చూడడానికి రైట్ క్లిక్ చేసుకోండి. ఇప్పుడే కింద ఇన్స్పెక్ట్ అని ఉందా, ఇన్స్పెక్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఇక్కడ కోడ్ కనిపిస్తుంది కదా. ఇదంతా కోడ్. ఇది ఎంత హెచ్టిఎంఎల్ కోడ్. ఇప్పుడు ఇదంతా సెలెక్ట్ అయ్యింది. నేను ఇక్కడ కోడ్ని సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుందా. ఇదంతా హెచ్టిఎంఎల్ కోడ్. ఇది ఫ్రంట్ ఎండ్ కోడ్. సో దీంట్లో ఇంకా కోడ్ సెన్సేషన్స్ అని ఉంటాయి. ఈ చుక్కలు ఉన్నదాన్ని క్లిక్ చేస్తే ఇంకా కోడ్ అనేది వస్తూనే ఉంటుంది. సో ఇదంతా హెచ్టిఎంఎల్ కోడ్. సో ఇంత ఫ్రేమ్వర్క్ని క్రియేట్ చేయాలంటే ఇప్పుడు మనం ఒక పేజ్ని క్లిక్ చేస్తే, ఒక ప్రోడక్ట్ని క్లిక్ చేస్తే పేజ్ అనేది మళ్ళీ లోడ్ అవుద్ది. సో ప్రోడక్ట్ని బేస్ చేసుకొని చాలా హెచ్టిఎంఎల్ కోడ్ అనేది ఉంటుంది. సో బ్యాక్ ఎండ్లో ఇంకా చాలా చాలా ఎక్స్ట్రా కోడ్ కూడా ఉంటుంది. సో మనం అదంతా చూడట్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత కోడ్ అనేది ఉంటుంది. ఇంత కోడ్ ఒకటేసారి రాయాలా అని మీరేం టెన్షన్ పడొద్దండి. ఇంత కోడ్ కూడా మనం నేర్చుకునాలా అని టెన్షన్ పడొద్దండి. సో మనం జీరో నుంచి నేర్చేద్దాం. ఓకే, కోడ్ అంతా ఇడిచిపెట్టేసినాం. హెచ్టిఎంఎల్ అనేది మనకు ఎందుకు యూజ్ అనేది అర్థమైంది. ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అనేది అర్థమైంది. సో ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేద్దాం. ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేసి హెచ్టిఎంఎల్ కోడ్ రాయాలంటే మనకు ఒక ప్లే గ్రౌండ్ కావాలి. ప్లే గ్రౌండ్ అంటే ఆటలాడుకునేది కాదు, కబడ్డీ ఖోఖో ఆడుకునేది కాదు. సో సో మనకు ప్లే గ్రౌండ్ కావాలంటే విఎస్ కోడ్ కానీ, సబ్మిట్ కోడ్ కానీ, ఎక్సెట్రా ఇట్లా చాలా కోడ్స్ ఉంటాయి మార్కెట్లో. అండ్ మనకు మనకు యూజ్ అయ్యేది, బేసిక్గా యూజ్ అయ్యేది విఎస్ కోడ్. ఎందుకంటే దాంట్లో చాలా కోడ్ మనం ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు, కంబైన్ చేసుకోవచ్చు కోడ్ని. కాకపోతే విఎస్ కోడ్ బిగినర్స్కి అంత ఈజీగా ఉండదు. సో మనం వేరే ట్రై చేద్దాం కాబట్టి ఇంకొత్తది తీసుకున్నాను. గూగుల్ హెచ్టిఎంఎల్ ప్లే గ్రౌండ్ అని సెర్చ్ చేయండి అండ్ ఎంటర్ కొట్టేసేయండి. హెచ్టిఎంఎల్ ప్లే గ్రౌండ్ అనేది మనకు లోడ్ అయిపోయిన తర్వాత కింద వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ద హెచ్టిఎంఎల్ కోడ్. ఇదంతా మీరు ఏం పట్టించుకోదండి. ఇది క్లీన్ కోడ్. మనం ఇప్పుడు ఫైల్స్లో ఉందా, ఇక్కడ మనకు సిఎస్ కావాలా, జేఎస్ఎస్, జావా స్క్రిప్ట్ కావాలా, హెచ్టిఎంఎల్ కావాలి. మనకి ఇప్పుడు ప్రజెంట్ హెచ్టిఎంఎల్ కాబట్టి హెచ్టిఎంఎల్ క్లిక్ చేయండి. హెచ్టిఎంఎల్ డాట్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని వస్తుంది. రైట్ క్లిక్ ఇచ్చేసుకున్నామంటే
వచ్చేస్తుంది మనకు. ఇక్కడ HTML ఉంది కదా. ఇప్పుడు స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ HTMLలో చాలా హెడ్లైన్స్ ఉంటాయి, ఎలిమెంట్స్ ఉంటాయి, ఎండ్ ట్యాగ్స్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ HTML స్టార్ట్ అయ్యేది స్టార్టింగ్ ట్యాగ్ అండ్ ఎండ్ ట్యాగ్. దిస్ 2 ట్యాగ్స్ మస్ట్ ఇంపార్టెంట్. ప్రతి దానికి తలకాయ ఉంటుంది, తోక ఉంటుంది, రెండు ఉంటాయి. సో మనం HTMLని స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది HTMLలో డిఫరెంట్ టైప్ ఆఫ్ HTMLs ఉంటాయి. దాంట్లో మనకు మెయిన్గా ఎక్కువగా యూజ్ చేసేది HTML5. HTML5 అంటే మీకు ఇప్పుడు అర్థం కాదు అది. సో లాస్ట్లో కూడా కాదు, అది బేసిక్స్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ అనేది నేర్చుకుంటూ వెళ్తే మీకు ఎంతవరకు ఉంటుంది, ఎంత లేదు అనేది అర్థమైపోద్ది. మీరు ఇప్పుడైతే బ్లైండ్గా గుర్తుపెట్టేసుకోండి, మనం యూజ్ చేస్తున్నది HTML5 లాంగ్వేజ్. ఇది HTML5 అని డిక్లేర్ చేయడానికి, అంటే చూస్తేనే తెలిసిపోవడానికి, ఇప్పుడు బ్యాడ్ స్టూడెంటా గుడ్ స్టూడెంటా అని ఎట్లా గుర్తుపడతారో, ఇప్పుడు అది తెలుగులో ఉందా, ఉర్దూలో ఉందా, ఇంగ్లీష్లో ఉందా అని చూస్తే మనకు అక్షరాలను చూస్తే ఎలా గుర్తుపడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ ట్యాగ్ అనేది ఒక ట్యాగ్ అనేది ఉంటుంది, పైన ఒక హెడ్లైన్ అనేది ఉంటుంది. అది ఏ లాంగ్వేజ్ ఎన్నో ప్రాసెస్లో ఉంది అనేది అర్థం కావడానికి మనకు HTML5 అనేది డిక్లేర్ చేయాలి. HTML5 అనేది డిక్లేర్ చేయడానికి మనం యూజ్ చేసేది ఏంటంటే ఇది HTML5ని డిఫైన్ చేస్తుంది అనమాట. డాక్యుమెంట్ టైప్లో ఉంటుంది కాబట్టి ఇది HTML5ని డిఫైన్ చేస్తుంది. సో మనకు ఫస్ట్ చెప్పాం కదా తలకాయ తోక ఉంటుందని. సో నెక్స్ట్ మనకు HTML, ఇది తలకాయ అనమాట. ఇది స్టార్ట్ ట్యాగ్. ఇది ఎండ్ ట్యాగ్. చూడండి, స్లాష్ అనేది ఉంది. స్టార్టింగ్ ట్యాగ్కి స్లాష్ అనేది లేదు. దీని మధ్యలో మనం కోడ్ దీని మధ్యలో ఏముంటుంది, HTML అనేది, ఈ HTML ట్యాగ్ అనేది రూట్ ఆఫ్ ద ఎలిమెంట్ ఆఫ్ HTML పేజ్. అంటే ఒక పేజ్లో మనకు ఒక చెట్టు ఉంటుంది అనుకో, చెట్టుకి వేర్లు ఎలాగో HTML ట్యాగ్ అనేది అలాగే. నువ్వు ఎంత రాసినా దీని మధ్యలోనే మనం కోడ్ రాస్తాం. కొన్ని వేల లైన్ల కోడ్ అయినా కూడా HTML అండ్ HTML ఎండ్ ట్యాగ్ మధ్యలోనే కోడ్ రాస్తాము. సో మస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని ఏమంటారంటే రూట్ ఎలిమెంట్స్ అంటారు. HTML ఎండ్ ట్యాగ్, స్టార్ట్ ట్యాగ్ అండ్ ఎండ్ ట్యాగ్ని వీటిని రూట్ ఎలిమెంట్స్ అని అంటారు, గుర్తుపెట్టేసుకోండి. దాని తర్వాత హెడ్ ట్యాగ్ అనేది ఉంటుంది. దీనికి కూడా ఏముంటుంది, సేమ్ హెడ్ ట్యాగ్, దీనికి కూడా సేమ్ ఉంటుంది. యాక్చువల్గా దీనికి హెడ్ ట్యాగ్ మధ్యలో ఏం చేస్తారంటే, మనం CSS కానీ జావాస్క్రిప్ట్ కానీ కంబైన్ చేయడానికి హెడ్ ట్యాగ్ మధ్యలో మనకు కావాల్సిన కొన్ని స్పెసిఫిక్ పైన డిజైన్స్ని కానీ కొన్ని స్పెసిఫిక్ పైన కోడ్స్ని రాయడానికి కానీ ఇంప్లిమెంట్ చేయడానికి కానీ హెడ్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తారు. అంటే మీటా ఇన్ఫర్మేషన్ అనమాట. మీటా ఇన్ఫర్మేషన్ అంటే సో ఇప్పుడు CSS అంటే ఇంకో కోడ్ ఉంటుంది, కొన్ని డిజైన్లు ఉంటాయి. ఆ డిజైన్ని మనం ఈ HTMLకి కంబైన్ చేయాలంటే హెడ్ ట్యాగ్స్ అనేవి మీట్ ట్యాగ్స్తో ఇంపాక్ట్ అవుతాయి కాబట్టి ఇది ఇట్లా యూజ్ అవుతుంది. సో హెడ్ ట్యాగ్ అనేది దీనికి యూజ్ అవుతుంది. సో హెడ్ ట్యాగ్ అనేది మీకు CSS కంబైన్ చేసినప్పుడు హెడ్ ట్యాగ్ అనేది ఈజీగా అర్థమైపోతుంది మీకు. ఇప్పటికైతే అది వదిలేసేయండి. దాని తర్వాత టైటిల్ ట్యాగ్ అనేది కూడా ఉంటుంది మనకు. టైటిల్, దీనికి కూడా ఎండ్ ట్యాగ్ అనేది ఉంటుంది. టైటిల్ ట్యాగ్ ఏంటంటే మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు ఒక వెబ్సైట్ని రెడీ చేస్తున్నాం అంటే ఒక వెబ్ పేజ్ రెడీ చేయాలనుకుంటున్నాం. దానికి మనం ఏం చేస్తాం, పేరు ఇవ్వాలి కాబట్టి వెబ్ పేజ్, టైటిల్ నేమ్ వచ్చేసి ఏంటంటే వెబ్ పేజ్. సో అంటే ఒక హెడ్డింగ్ అనమాట. ఒక పాఠానికి కానీ ఒక లెసన్కి మనం హెడ్డింగ్ ఎలా ఇస్తామో ఇది అట్లా హెడ్డింగ్ అనమాట. టైటిల్ ట్యాగ్ అనేది ఎట్లా యూజ్ చేస్తారు. దాని తర్వాత మనకేముంటుందంటే బాడీ ట్యాగ్ ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ ట్యాగ్ ఇది బాడీ ట్యాగ్.
మనం కోడ్ అంతా రాసేది ఈ బాడీ ట్యాగ్ మధ్యలోనే. దీనికి కూడా ఏముంటుంది, తలకాయ ఉంటుంది, మళ్ళీ తోక ఉంటుంది. స్లాష్ బాడీ ట్యాగ్. దీని మధ్యలో 1,00,000 ఎలిమెంట్స్ వస్తాయి, చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. మనం అవన్నీ రాయేద్దాం, నేర్చుకుందాం. కానీ ఒకటే సెషన్లో కాదు, అంతా ఒకటేసారి చెప్పేస్తే మీకే కాదు నాకు చెప్పనీకి కూడా రాదు. సో ఇప్పుడైతే మనకు డాక్యుమెంట్ టైప్ HTML అంటే HTML5 అని అర్థమైపోయింది. HTML5 అనే వర్షన్లో ఉందని అర్థమైపోయింది. HTML ట్యాగ్ అనేది మెయిన్ రూట్ ఎలిమెంట్ అని అర్థమైపోయింది. HTML హెడ్ ట్యాగ్ అనేది మీట్ ఇన్ఫర్మేషన్ని మనకు అంటే వేరే CSS కానీ జావాస్క్రిప్ట్గా కోడ్ని కానీ కంబైన్ చేయడానికి, HTMLతో కంబైన్ చేయడానికి హెడ్ ట్యాగ్ అనేది యూజ్ అవుతుంది అని అర్థమైంది. టైటిల్ అంటే సింపుల్, లెసన్కి ఒక టైటిల్ని మనం మెన్షన్ చేస్తామో ఆ టైటిల్ని యూజ్ చేయడానికి అర్థమైపోయింది. బాడీ అనేది బాడీ మధ్యలో మనం ఏమేమి రాస్తామో అదంతా మనకు షో అయిపోతుంది, షోకేస్ అవుతుంది, మనం చూడడానికి కానీ వీలవుతుంది. దీని మధ్యలో ఏం కోడ్ రాసినా కూడా మనకు షో అవుతుంది. దీని తర్వాత మనం 2 HTML ట్యాగ్స్ నేర్చుకొని క్లోజ్ చేసేద్దాం ఈ రోజుకి. ఓకే, బాడీ ట్యాగ్ అనేది మనకు మిడిల్ ఆఫ్ ద కోడ్ ఉంటుంది. దీని మధ్యలో మనం ఎంత కోడ్ రాస్తాం అనేది ఈజీగా అయిపోతుంది. బాడీ ట్యాగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ మనకు కంటైనర్స్ కానీ విజిబులైజేషన్స్కి కానీ డాక్యుమెంట్స్ మనకి చూపించే పర్పస్వి కానీ మనకు క్లియర్గా డిఫైన్ చేస్తుంది అనమాట అది. సో మనకి ఇప్పుడు నేను చెప్తుంది మీకు అంత ఈజీగా అర్థం కావకపోవచ్చు ఈ లైన్ మాత్రం. సో మనకి ఇప్పుడు మీకు ఈజీగా అర్థం కావాలంటే పోతూ ఉంటే కోడ్ పెరుగుతూ పోతే మీకు బాడీ ట్యాగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థమైపోతుంది. నెక్స్ట్ 2 ట్యాగ్ నేర్చేసుకుందాం మనము. ఇందులో 2 ట్యాగ్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్డింగ్ ట్యాంక్ అని కూడా అంటారు మనము. ఇట్స్ డిఫైన్ లార్జ్ హెడ్డింగ్ అంటే ఒక లార్జ్ హెడ్డింగ్ అనమాట. ఒక టైటిల్ కానీ ఏదైనా హెడ్డింగ్ కానీ మనకు కావాలంటే హెడర్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తారు. దీంట్లో 6 టైప్స్ అనేవి ఉంటాయి మనకు. ఫస్ట్ ట్యాగ్ ఏంటంటే దీనికి కూడా ఏం లేదు, స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది, ఎండింగ్ ట్యాగ్ ఉంటుంది. మీకు గుర్తుకుంది కదా. ఇప్పుడు స్టార్టింగ్ ట్యాగ్ ఎట్లా రాస్తారు, H1 ట్యాగ్ అంటే ఏం రాస్తారు మనకు, H1 ట్యాగ్ అన్నాం కాబట్టి H1 పెట్టేసుకోవాలి, క్లోజ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ స్లాష్ H1 కథం కామోగా ఫస్ట్ ట్యాగ్ అనమాట. దీని మధ్యలో మనం ఏది రాస్తే అదే హెడ్డింగ్ అయిపోద్ది. ఫర్ సపోజ్ రామకృష్ణ అని రాశాను. ఇది అనేది రామకృష్ణ అని రాశాను. మనకు రామకృష్ణ అనేది ఇప్పుడు హెడ్డింగ్ ట్యాగ్ అనేది కాబట్టి మనం వెబ్ వ్యూ అనేది ఇక్కడ వెబ్ వ్యూ అని ఉందా, వెబ్ వ్యూని క్లిక్ చేయండి. రామకృష్ణ అని ఉంది కదా, బ్లాక్ కలర్లో కనిపిస్తుందా, హెడ్డింగ్ కనిపిస్తుంది. సో మనం ఏం రాసినాం, H1 ట్యాగ్ రామకృష్ణ అని రాసినాం, అంతే సింపుల్. H1 దీంట్లో 6 ఉంటాయి, అంటే 6 ఎలా ఉంటాయో చూపిస్తాను. H2 ట్యాగ్ అంటే 2 పెట్టేసుకోవాలి అంతే. H3 అంటే 3 పెట్టేసుకోవాలి. H4 అంటే 4 పెట్టేసుకోవాలి. H5 అంటే 5 పెట్టేసుకోవాలి. సో మస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్టార్ట్ ట్యాగ్ ఉంటుంది, ఎండ్ ట్యాగ్ ఉంటుంది. ఈ ట్యాగ్లు ఇవ్వకపోతే కోడ్ అనేది రన్ కాదు. నేను చూపించినట్టు మీకు చూపించదు. సో 6 కదా లాస్ట్ది, సారీ. జస్ట్ 6. సో మనం దీన్ని రన్ చేయాలి అని అంటే వెబ్ వ్యూలోకి వెళ్ళి మళ్ళీ చూడండి. సో చూడండి, ఇది రామకృష్ణ అనేది ఫస్ట్ వన్ది H1 ట్యాగు, దాని తర్వాత H2, H3, H4, H5, H6 ఇట్లా 6 ట్యాగ్స్ ఉంటాయి కదా. ట్యాగ్ పెరిగే కొద్దీ మనకు ఫౌంట్ సైజ్ అనేది తగ్గుతూ పోతుంది. సో ఇవి 6 ఉంటాయి, ఇంకా దాని తర్వాత ఏమి ఉండదు. నువ్వు తర్వాత ఇస్తే ఏం కనిపించదు అది. సో ఇది
ఇది H1 ట్యాగ్కి మీకు ఎవరైనా అడిగితే ఏం చెప్పాలంటే H1కి H2కి డిఫరెన్స్ ఏంటంటే ఫౌంట్ సైజ్ అనేది డిఫరెన్స్ వస్తుంది. సో H1కి H2కి డిఫరెన్స్ ఏంటంటే ఫౌంట్ సైజ్ అనేది డిఫరెన్స్ వస్తుంది. ఓకేనా, నేర్చేసుకున్నాం. ఇప్పుడు మనకి H1 ట్యాగ్ అనేది తెలుసు. డాక్యుమెంట్ టైప్ అంటే HTML5 అని తెలుసు. HTML అని అంటే హెచ్టిఎంఎల్ ట్యాగ్ అంటే రూట్ ఎలిమెంట్ అని తెలుసు. హెడర్ అనే హెడ్డింగ్ ట్యాగ్ అంటే మనకు మీట్ ఇన్ఫర్మేషన్ అంటే వేరే జావా స్క్రిప్ట్ కానీ సిఎస్ఎస్ కానీ కోడ్ని మనం కంబైన్ చేయడానికి హెడ్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తారని తెలుసు. టైటిల్ అనేది మనం స్పెసిఫిక్గా మనం ఏ వెబ్సైట్ని రెడీ చేయాలనుకుంటామో దానికంటూ మనం ఒక పేజ్ ఇస్తాం కాబట్టి పేరు ఇస్తాం కాబట్టి దానికి పేరు అనేది ఇవ్వడానికి టైటిల్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తామని తెలుసు. బాడీ ట్యాగ్ అని అంటే బాడీ ట్యాగ్ అంటే మనకు మెయిన్ కంటైనర్ ఎట్లా విజిబుల్ అవుతుంది, డాక్యుమెంట్ టైప్ అనేది ఎట్లా విజిబుల్ అవుతుంది, మనం రాసిన కోడ్ ఎట్లా విజిబుల్ అవుతుంది, మనకు చూపించే వెబ్ పేజ్ అనేది ఎట్లా చూపించగలుగుతాం, ఎట్లా చూపిస్తుంది ఒక బ్రౌజర్లో అనేది చూడడానికి బాడీ ట్యాగ్ అనేది యూజ్ అవుతుంది. దీంట్లో మనకు ఫస్ట్ థింగ్ H1 ట్యాగ్ అంటే హెడ్డింగ్ ఎలిమెంట్ అనమాట. హెడ్డింగ్ది కానీ మనకి హెడ్డింగ్ అనేది యూజ్ అవుతుంది. దీంట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి అంటే 6 టైప్స్ ఉంటాయి. దీనికి హెడ్డింగ్ ఫస్ట్ స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది, ఎండింగ్ ట్యాగ్ ఉంటుంది. మనకు ఫస్ట్ రాయాలనుకుంటే H1 ట్యాగ్ అని రాయొచ్చు, సెకండ్ రాయాలనుకుంటే H2 ట్యాగ్ అని రాయొచ్చు, H3 రాయొచ్చు, H4 రాయొచ్చు, H5 రాయొచ్చు, H6 రాయొచ్చు. దీని మధ్యలో డిఫరెన్స్ ఏంటి అని అంటే ఒక్కొక్క ట్యాగ్ అనేది ఒక్కొక్క ట్యాగ్కి ఫౌంట్ సైజ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. దీని మధ్య తేడా ఇదంతా. సో మనం నెక్స్ట్ ఏం నేర్చుకుందామంటే నెక్స్ట్ ఏ ట్యాగ్ నేర్చుకుందామంటే పారాగ్రాఫ్ ట్యాగ్. దీనికి ఏముంటుంది, స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది, ఎండింగ్ ట్యాగ్ ఉంటుంది. ఎండింగ్ ట్యాగ్ ఏంటి, దిస్ ఈజ్ ద ఎండింగ్ ట్యాగ్. మళ్ళీ దీని మధ్యలో మనం ఏం రాసినా అది పారాగ్రాఫ్ కిందకే అయిపోతుంది. గుడ్ బాయ్. సో ఇప్పుడు రామకృష్ణ అనేది హెడ్డింగ్ అనమాట. దీని కింద పారాగ్రాఫ్ ఐఎమ్ ఏ గుడ్ బాయ్. ఇప్పుడు వెబ్ వ్యూలో మనం వెళ్ళి చూద్దాం ఒకసారి ఎట్లా అనిపిస్తుంది మనం చూద్దాం. సో రామకృష్ణ అనేది ఐఎమ్ ఏ గుడ్ బాయ్ అనేది కింద అనిపిస్తుంది కదా మీకు. కలర్ అనేది చేంజ్ కాదు. ఇప్పుడు నేను ఇప్పుడు కలర్ చేంజ్ చేయాలంటే సిఎస్ఎస్కి వెళ్ళాలి. సో కలర్ అనేది ఇదే బ్లాక్ కలరే ఉంది ప్రస్తుతానికి. సో ఏం చేయలేము మనం. సిఎస్ఎస్ని యాడ్ చేసిన తర్వాత ఇది వస్తుంది. సిఎస్ఎస్ ఇప్పుడు యాడ్ చేస్తుంటే మీకు కలర్ కోసం కూడా, కాకపోతే సిఎస్ఎస్ డైరెక్ట్ యాడ్ చేస్తే మీకు అర్థం కాదు. సో ఇది H1 ట్యాగ్, ఇది పారాగ్రాఫ్ ట్యాగ్. ఈ రెండు ట్యాగ్లు ఎన్ని ట్యాగ్స్ మనం నేర్చుకున్నాం ఈరోజు. డాక్యుమెంట్ టైప్ అనేది ఒక ట్యాగ్ నేర్చుకున్నాం, హెచ్టిఎంఎల్ ట్యాగ్ అనేది నేర్చుకున్నాం, హెడ్డింగ్ ట్యాగ్ అనేది నేర్చుకున్నాం, టైటిల్ ట్యాగ్ అనేది నేర్చుకున్నాం, బాడీ ట్యాగ్ అనేది నేర్చుకున్నాం, H1 పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది నేర్చుకున్నాం. ఇన్ని నేర్చుకున్నాం కాబట్టి సో దీంతో మనకు బేసిక్గా మనం ఒక HTML హెడ్డింగ్ కానీ పారాగ్రాఫ్ రాయడానికి కానీ వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ క్లాస్లో మనకు మిగతా ఏమేమి ట్యాగ్స్ ఉంటాయి, మనం నెక్స్ట్ సిఎస్ఎస్ని ఎట్లా కంబైన్ చేయాలి, ఆ డిజైన్ని డిజైన్తో ఎట్లా కంబైన్ చేయాలి అనేది మనం నేర్చుకుందాం. సో ఇప్పటికే చాలా లాంగ్ అయి ఉంటుంది, లెంత్ అయి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.